ప్రకటన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ రెండవ దిన ఆయన సుఖోపవాస కూడికలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు అనేక వందనములు. కూడిన నీ బిడ్డలను దీవించండి ప్రభా. నీ వాక్యమును మేము వివరించుకొనుచు ఉండగా వినే మనసు, గ్రహించుకునే హృదయం మాకందరకు అనుగ్రహించమని మా మంచి బోధకుడవైన క్రీస్తు ప్రభుని బట్టి బ్రతములాడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఉపవాస దీక్ష కార్యములలో ఏకీవించిన మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య నామమున మీకు శుభములు కలుగునుగాక. ఆమీన్. చదవబడిన యొక్క 2వ అధ్యాయము యొక్క వివరణ మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఈ లేఖన భాగములను 3 విధములుగా విభజించవచ్చు. ఎలాగంటే ఆ ప్రారంభ 2 వచనములో మోషే యొక్క జన్మమును మనకు చూపిస్తూ ఉంటే, అలాగనే 6 నుండి 10 వచనముల వరకు జమ్ముపేటలో పెట్టబడినటువంటి మోషేను మనకి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇరవై 25వ వచనం వరకు మిద్యాను దేశంలో మందను కాసినటువంటి మోషేను మనకి చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనము ప్రారంభ వచనములను మనం గమనించినట్లయితే, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకున్నారట. ఆయన పేరు అమ్రాము, ఆమె పేరు యోకెబేదు. వారు ఏమై ఉన్నారు అనే విషయాన్ని మనం చూసాము. అమ్రాము యొక్క తండ్రి యొక్క చెల్లి అమ్రామునకు మేనత్త. అందుకే నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, అమ్రాము తన మేనత్తైన యోకెబేదును వివాహము చేసుకున్నాడట. అమ్రాము అంటే అనుభవము లేనివాడు. ఏమి లేనివాడట? అనుభవము లేనటువంటి వాడని అర్థము. యోకెబేదు అంటే యెహోవా యొక్క మహోత్సవము, యెహోవా యొక్క దానము. అనుభవం లేని వాడికి దేవుని యొక్క మహోత్సవము లేక మహాదానము దొరికినట్లుగా మనం చూస్తున్నాము. అందుకని మోషే యొక్క తల్లిదండ్రులు వారి యొక్క జీవిత లక్షణాలు మనం చూసి, వారు భక్తి భావనలో పెరిగినటువంటి వారు విశ్వాసులు అనే మాటను మనం చూస్తూ ఉంటాము. ఎంతటి విశ్వాసులట? మనమే హెబ్రీయులకు రాసిన పత్రికలో
11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, మోషే పుట్టినప్పుడట అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి, బాగా గమనించండి, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేక అతనిని దాచిపెట్టారట. విశ్వాసమును బట్టి వారు రాజాజ్ఞకు భయపడలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండలేమనే మాటను కూడా 6వ వచనములో మనం చూస్తున్నాము. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి విశ్వాసము ద్వారానే నీతిమంతులమవుతాము అనే మాటను కూడా మనము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 నుండి మనము చూసి అక్కడ మనకి చాలా తేటగా మరి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే విశ్వాసమును బట్టి ఏం చేశారట, మోషేను పెంచినట్లుగా మనం చూస్తున్నాం. బస్ ఇక్కడ మనము గమనించినట్లయితే విశ్వాసము ద్వారానే నిత్య జీవము అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఇదే విషయాన్ని యోహాను గారు కూడా యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో కూడా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. దేవుని యందు విశ్వాసముంచాలి. అలాగనే విశ్వాసము ద్వారానే మనం దేవుని కుమారులుగా తీర్చబడుచున్నామట. విశ్వాసము ద్వారా మనం దేవునికి కుమారులమై ఉంటున్నామనే విషయాన్ని అపొస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనములో మనకు చూపింపబడుతూ ఉంటుంది. యేసు క్రీస్తునందు మీరందరూ కూడా విశ్వాసము వలన దేవునికి కుమారులమై ఉన్నాము. విశ్వాసము ద్వారా మనము దేవునికి కుమారులం. ఏబేలు మొదలుకొని భక్తులందరూ దేవుని యందు విశ్వాసము ఉంచడము ద్వారానే వారు నీతిమంతులుగా తీర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నీతిమంతులుగా తీర్చబడటమే కాదు, దేవుని యొక్క సహవాస అనుభవాన్ని వారు కలిగిన వారై ఉన్నారనే విషయాన్ని కూడా మనము ఎరిగిన వారమై ఉండాలి. విశ్వాసింపబడినటువంటి మనం, విశ్వాసముల ముందుకు కొనసాగుతున్నటువంటి మనము, అనగా మన విశ్వాసమును మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. బైబిల్ గ్రంథములో చాలామంది విశ్వాస వీరులు ఉన్నారు. విశ్వాస వీరులను మనం చూస్తూ ఉంటాము. విశ్వాసము దేవుని కొరకు ఒక కార్యాన్ని చేయటానికి ధైర్యమును అనుగ్రహిస్తుంది విశ్వాసం అనేది. అందుకే అంటున్నాడు, విశ్వాసము లేకుండా ఎవడు దేవునికి ఇష్టలమై ఉండలేమట. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే వారు రాజాజ్ఞకు భయపడలేదంటే కారణం ఏమిటంటే వారు దృఢమైన విశ్వాసము కలిగిన వారై ఉన్నారు. వారి విశ్వాసము చాలా దృఢమైనది అనే మాటను మనం చూస్తున్నాము. విశ్వాసమును బట్టి కలిగినటువంటి ధైర్యము ఎంత గొప్పదో మనకి చూపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఏలియా కూడా మరి మనం చూస్తాము. మొదటి రోజుల గ్రంథము 19వ అధ్యాయము ప్రారంభ 4వ వచనాలు మనం చూసి, ఒకప్పుడు ఏలియా కూడా అనగా ఏం చేస్తాడంటే విశ్వాసమును బట్టి రాజును కూడా ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. రాజు యొక్క మాటను కూడా ధిక్కరించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఒక స్త్రీ యొక్క ఆజ్ఞకు భయపడి అతడు పారిపోయి బదిరు చెట్టు కింద, ఆ వృక్షము కింద అతడు ప్రాణములను కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రాజును ఎదిరించాడు. దేని ద్వారా? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి ఏం చేయలేదంటే రాజాజ్ఞకు భయపడలేదు.
అందుకే మనము సామెతల గ్రంథము 20వ అధ్యాయం ప్రారంభ వచనములో నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా ఉందిరని మనం చదువుకున్నాం. నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా ఉండాలట. నేడు మనము కూడా అనగా రాజకీయ నాయకులు కానీ మరి సంబంధమైనటువంటి అనేకమైన చిక్కులు అనేకమైన ఇబ్బందులు రావచ్చు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అమ్రాము యోకేబేదులను మనము ఒక సాదృశ్యముగా మనం తీసుకుంటే మరి వారికి మరి సింహములంటి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు వారికి ఎదురుపడినా సరే వారు ధైర్యం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భయపడక సింహము వలె వారు ధైర్యముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకని మరి అపొస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ 1వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తూ ఉంటాము. దేవుని సేవకులు మరి ఇలాంటి ధైర్యము కలుగుండటము నేటి దినాల్లో చాలా అవసరమనే మాటను మనం చూస్తాం. చదువుకుందాం. నేను వచ్చి మీరు ఏ విషయములను కూడా ఎదిరించే వారికి బెదరక కనుక మనం ఎలాగుండాలంటే ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. మన మీదకు వస్తున్నటువంటి శత్రువులను మనము జయించే వారమై ఉండాలి అనే విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. నిజమే, ప్రకటన గ్రంథంలో పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఆ 2వ అధ్యాయం 10వ వచనములో అంటాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని ఏం చేస్తున్నాడట? అపవాది మీలో కొందరిని చెరలో వేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును అంటున్నాడు. నిజమే, ఈ దినాల్లో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము. భయపడేవారిని భయపెట్టేవారు ఎక్కువ వారు, ధైర్యంగా ఉన్నవాడిని ఏమీ చేయలేక వాడు విడిచిపెట్టేవారు. ఇదే విషయము ఇర్మియా ప్రవక్త కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే అన్యజనుల యొక్క ఆచార్యములు అయితే మీరు వాటికి భయపడకూడదు. మనం భయపడకూడదట. మరి ఏం చేయాలి? ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యవనస్తులు షడ్రకు మేషకు అబెద్నెగో గాని వారు దేనికి కూడా భయపడలేదు. ఆఖరికి రాజాజ్ఞకు కూడా వారు భయపడలేదు. వారు ఒక్కటే అన్నారు, ప్రాణం పోయినా పర్వాలేదు, మా ప్రాణాలు మీరు బలవంతంగా తీసినా పర్వాలేదు, కానీ మేము సేవించొచ్చినటువంటి మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము మాత్రము మా దేవుని ఆరాధిస్తాము, మా దేవుని పూజిస్తాము అనే మాటను వారు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే మన జీవితము ఫలభరితమైనదిగా కనబడాలి. అనగా ఆ యొక్క అమ్రాము యోకేబేదుల యొక్క జీవితము ఎంత ఫలభరితముగా కనబడిందో ఈ దినాల్లో మన జీవితము కూడా అలాగే కనబడాలని విషయాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఎలాగుండాలంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయము ప్రారంభ వచనములో యెషయా భక్తుడు చూపించినట్లుగా కనుక మనము ఏం చేయబడాలంటే ఫలభరితమైనదిగా మనము సమాజములో మరి కనబడాలి. అంటే దేవుని యొక్క కృపను మనము కలిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క కృపలో మనం ఉండాలి.
ఇక్కడ ఫలభరితమైనదా లేక గొడ్రాలు యొక్క జీవితమా? మన జీవితము ఫలభరితమైనదిగా ఉండాలి అనే విషయాన్ని యెషయా భక్తుడు ఈ లేఖనములో చూపిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడు మనము ఫలిస్తాము, ఎప్పుడు మనము ఫలభరితమైనదిగా ఉంటాము అంటే ప్రార్థించడం ద్వారా మనము కనుగొనగలము. ప్రార్థించడం ద్వారా మనం కనగలము. ఈ ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాస సహితమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి మన ప్రార్థన. అప్పుడే మనం బిడ్డలను కనగలము అంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10 నుండి 20 వచనముల వరకు మనం ఒకవేళ మనం గమనిస్తే అక్కడ మనకి కనబడేటి ఏమిటి అంటే ప్రార్థించడం ద్వారా మనం కనగలము అనే విషయాన్ని మనకి ఆ లేఖన భాగంలో చూపిస్తుంది. రెండవదిగా మనం గమనిస్తే విశ్వాసము ద్వారా మనం కనగలము అంటున్నాడు మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో. మూడవదిగా మనం గమనిస్తే ప్రభు యొక్క పని చేయటం ద్వారా మన కనగలము అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములోని, అలాగే 1 కొరింథీ 9వ అధ్యాయము ప్రారంభ వచనములోని కూడా మనకు చూపింపబడుతున్నది. అందుకనే మనము దేవుని యొక్క పని, దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన పని చేయటాన్ని బట్టి మనము ఏం చేయగలమంటే బిడ్డలను సంపాదించుకోగలము అనే విషయాన్ని మనకు చూపింపబడుతున్నది. అందుకే మనము యొక్క మోషేను ఏ విధముగా ఆ తల్లి అనగా సంరక్షించింది, ఏ విధముగా కాపాడింది అనే విషయము మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఆ యొక్క మోషే దినదినము ఏం చేయబడుతున్నాడంటే వయస్సు యందు అతడు పింపారింపబడుచున్నాడు. అతడు వయస్సు యందు దినదినము పెరిగే కొలది మోషే యొక్క స్వరము కూడా పెరుగుతూ ఉంది. అందుకే ఆ తల్లి మోషేను అనగా 3 నెలలు దాసింది. ఇక దాయి లేక ఏం చేసిందట, ఒక జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి ఆ జమ్ము పెట్టికి కీలు పూసి అనగా ఆ పైన మూత పెట్టి అనగా ఆ యొక్క పెట్టిని తీసుకొచ్చి అందులో మోషేను పరుండబెట్టి నైల్ నదిలో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చరిత్రంతో కూడా మనకి ఈ 2వ అధ్యాయం 6 నుండి 10 వచనముల వరకు మనం ఆ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే ఫరో కుమార్తె ఆ పెట్టెను తెప్పించి ఆ తెరిచి ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా ఆ పిల్లవాడిని చూడగానే ఆమె కనికర పడును అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు కనికర పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, చాలామంది దేవుని యొక్క కనికరము పొందిన వారిని మనం చూస్తాం. ఉదాహరణకు మనం చూస్తే ఆదికాండములో 39వ అధ్యాయం 21వ వచనములో యోసేపు కూడా ఆ శిరస్సాల అధిపతికి కటాక్షము కలగజేసినట్లుగా అతని యందు కనికరము పొందినట్లుగా ఆ లేఖన భాగములలో మనం చూస్తూ ఉంటాము. యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద ఆ శిరస్సాల యొక్క అధిపతికి కటాక్షము కలగజేసినట్లుగా చేశాడట. ఈవేళ మనము కూడా దేవుని యందు భయము భక్తి కలుగుంటే ఆయన మన యందు కనికరము చూపుతాడు. ఆయన యందు మనకి కనికరము లభిస్తుంది. అందుకని మోషే పైన ఫరో కుమార్తెకి ఏమి కలిగింది అంటే కనికరము కలిగింది కనుకనే ఆ యొక్క ఏటులో కొట్టుకుపోతున్నటువంటి ఆ పెట్టెను చూచి వెంటనే ఆ పెట్టిని తన దాదీలను పిలిచి ఆ యొక్క పెట్టెను తన యొద్దకు తీసుకురమ్మంది. వెంటనే వారు తీసుకొచ్చారు. ఆ పెట్టెను ఆ ఏటులో నుండి ఆ నీటి నుండి పైకి తీసుకొచ్చిన తర్వాత ఆ పెట్టెను ఆ ఓపెన్ చేయగానే లోపలట ఈ యొక్క మోషే కనిపించాడు. ఈ ఫరో కుమార్తె చూడగానే వెంటనే అంటున్న వీడు హెబ్రీయుడు, హెబ్రీ పిల్లల్లో ఒకడు అని వెంటనే గుర్తుపెట్టింది. కారణం ఏమిటి?
ఎత్తిన ఆ పెట్టెను ఓపెన్ చేయగానే, ఆ పెట్టెను తెరవగానే ఆమంటుంది, ఈ బిడ్డ హెబ్రీయుడి పిల్లల్లో ఒకడు, ఈడు హెబ్రీయుడు అని గుర్తుపట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే హెబ్రీయులు హాము సంతతి వారు. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తాం. హాము ఐగుప్తి, హాము దేశము 6వ అధ్యాయం 106వ అధ్యాయము 21వ వచనములోని కూడా కనుక ఇక్కడ మనము ఈ హాము ఈ సంతానపు వారు గనక ఆ పేరు ఐగుప్తునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హాము అనగా నలుపు. అలాగే ఈ నీగ్రో వారు కూడా నల్లగానే ఉంటారు. నీగ్రో వారు కూడా హామ్ సంతానమే. అందుకని ఇశ్రాయేలీయులేమో షేము సంతానానికి సంబంధించిన వారు అయితే వారు రూప లావణ్యాలు వేరుగా కనపడుతున్నాయి. ఆ దేశపు ఆ పట్టణస్థులందరూ, ఐగుప్తి దేశంలో ఉన్న వారందరూ కూడా నల్లగా ఉంటే, మోషే గారట ఏమో మెరిసిపోతున్నాడట, బంగారం మెరిసినట్లుగా మెరిసిపోతున్నాడట. ఎందుకంటే ఇశ్రాయేలీయుల యొక్క దేహము, వారి శరీరము చాలా కాంతివంతముగా బంగారమును పోలినట్లుగా పాలతోనూ పగడములతోనూ నీలములతోనూ పోల్చబడింది అంటున్నారు ఇక్కడ. అంటే ఆ యొక్క వంశమును చూడగానే ఈడు ఫలానవాడు అన్నట్టుగా వారు గుర్తించే విధముగా దేవుడు వారి యొక్క రూపమును అనగా తేడాగా చూపించారు. విలాప వాక్యములు మనం చూస్తే, విలాప వాక్యములు 4వ అధ్యాయం ప్రారంభ వచనములో దేనితో పోల్చబడ్డారట? మేలిమి బంగారముతో పోల్చబడ్డారట వారి యొక్క శరీరాలు. 7వ వచనానికి రండి. వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడములు కంటే ఎర్రనివి, నీలం వంటిది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఎంటిని ఆ యొక్క ఫరో కుమార్తె ఆ ఏటులో నుండి ఆ బిడ్డను, ఆ యొక్క పెట్టెను తీసుకొచ్చి దాన్ని అలా తెరవగానే ఆమె ఏమంటుందంటే, వీడు హెబ్రీయుడు అంటుంది. ఎందుకందంటే ఆ దేశపు వారందరూ కూడా నల్లగా ఉంటారు, ఈయనేమో ఎర్రగా ఉన్నాడు, సుందరుడు. నిజమే, అపొస్తలుల కార్యములు అంటాడు కదా, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనములో మోషే దివ్య సుందరుడైండట చూచి ఆ తల్లి అతనిని దాచలేకపోయిందట. మోషే ఎటువంటి వాడంటే దివ్య సుందరుడట. అందుకే భక్తులు కూడా కీర్తనలు పాడతారు, ఎంతో సుందరుడయ్యా తాను. యేసు ప్రభు సుందరుడు. అలాగని అనేక మందిని మనం చూస్తున్నాము. యాకోబు గర్భాన పుట్టిన వారిలో కూడా యోసేపు కూడా సుందరుడై ఉండుట చూసాం మనం. ఆ 12 మందిలో యోసేపు సుందరుడు. అలాగని ఈ హెబ్రీ స్త్రీలు కన్నటువంటి ఆ యొక్క పిల్లలలో మోషే గారు కూడా సుందరుడై ఉండుట చూసి, ఎంతనే ఆ యొక్క బిడ్డను చూసి ఆమె కనికరపడి, అతని ఎందుకు కనికరపడి వెంటనే ఏం చేసింది అంటే, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచటానికి ఒక తల్లి అవసరమని
ఆ తల్లి కొరకు చూసేటప్పుడు గట్ట దూరముగా నిలుచుండి అనగా బిడ్డను వెంబడిస్తున్నటువంటి మిరియాము వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ కొరకు ఈ బిడ్డను పాలిచ్చి పెంచడానికి ఒక తల్లిని నేను తీసుకొస్తానని చెప్పి వెళ్ళి తన యొక్క తల్లిని తీసుకొచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఆ 2వ అధ్యాయం 9వ వచనములో ఆ మాటను మనం చూస్తాం. ఆ ఫరో కుమార్తె ఆమెతో, చూడండి, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానిని పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది. ఇంటిని దుఃఖము ఆనందముగా మార్చాడు దేవుడు. కన్న తల్లి అయినటువంటి యోకోబేదుని ఆ బిడ్డకి అనగా తల్లిగా తీసుకొచ్చి ఆ బిడ్డను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మనం కీర్తనకారుడు ఒక చక్కని కీర్తనలు మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తే మన దేవుడు పన్నెండు కనుక ఆయన వారు మొరనైనా మర్చిపోలేదు. ఆ తల్లి ఆ బిడ్డ కొరకు మొరపెట్టింది, ఆ బిడ్డ కొరకు అంగలార్చింది. ఆ బిడ్డ చాలా సుందరుడైండిట చూసి అనగా అనేకులు వారి బిడ్డలను అనగా వారు చేతుల నుంచి లాక్కినెళ్ళి ఆ యొక్క మరి సంహరించినటువంటి ఆ దినాల్లో ఆ తల్లి ఆ బిడ్డని ఎంతగానో సంరక్షించుకోవాలని అనగా మరి చాలా ప్రయాసపడ్డాది. ఆ తల్లి యొక్క ప్రయాస ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని మన బిడ్డలను మనము ఈ విధముగా పెంచేవారమై ఉన్నాము. ఏమో మన బిడ్డలను ఎవరి కొరకు పెంచాలి? ఎవరి కొరకు మన బిడ్డలను పెంచితే సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు? బైబిల్ గ్రంథంలో హన్నా మనకి కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. 1వ అధ్యాయము 20వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ కనబడుతుంటుంది. కానీ ఆమె తన కుమారుని దేవుని కొరకే పెంచినట్లుగా మనం చూస్తున్నాం. కనుకనే ఆ కుమారుడు ఇశ్రాయేలులందరిలో గొప్ప ప్రవక్త అయినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటిది? ఆమె తన హృదయములో నిశ్చయించుకుంది, తన హృదయములో ప్రతిష్ఠించుకుంది తన బిడ్డను మందిరములోనే విడిచిపెట్టాలని. ఆ కుమారుడు ప్రవక్త అయినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన పేరే సమూయేలు. ఆ 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిస్తే, కాబట్టి సమూయేలు ఆ దేవుని ప్రవక్తగా ఏమవ్వడట? స్థిరపడ్డాడు. మనము కూడా దేవుని యందు మన బిడ్డలను విశ్వాసంలో పెంచినట్లయితే, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచుదని అంటున్నాడు. మనము ఈ పత్రిక పాఠములో మనం చదువుకుంటూ ఉంటాం. తిమోతి తన తల్లి అయినటువంటి యూనికి దేవుని కొరకు ఆ బిడ్డను పెంచింది గనుక, దేవునికి ఆ బిడ్డను ప్రతిష్ఠించుకుంది గనుక ఆ బిడ్డ మంచి ప్రయోజకుడవి పౌలు గారితో కలిసి అనేకమైనటువంటి సువార్త దండయాత్రలో పాల్గొనొచ్చు. అనేక సంఘాలు కట్టేటప్పుడు తిమోతి గారు కూడా పౌలు గారితో కలిసి ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తల్లి చేసినటువంటి ప్రార్థన తన కుమారుని ప్రయోజకునిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన పిల్లలను దేవుని కొరకు పెంచవలసినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని మనం గుర్తించాలి.
ఆ 10వ వచనంలో మోషే మరి ఫరో కొరకు మోషేను ఫరో కుమార్తె వద్దకు తీసుకొచ్చి ఆ కుమార్తెని మోషే తల్లి మోషేను ఆ రాజ్య భవనములో అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పగించిన తర్వాత ఫరో కుమార్తె ఆ బిడ్డను తన కుమారుడిగా స్వీకరించి సకల విద్యలు కూడా నేర్పించింది. అదే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనములో మనం చూస్తాం. అక్కడున్నటువంటి సకల విద్యలు రాజ్య పరిపాలన చేయటానికి కావలసినటువంటి సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడై ఉన్నట్లుగా మోసేను మనం చూస్తూ ఉన్నాం. సకల విద్యను అభ్యసించాడు, మాటల యందు ప్రావీణ్యత కలిగిన వాడై ఉన్నాడు, కార్యముల యందు ఈ ప్రవీణ్యతను కలిగిన వాడై ఉన్నాడు, అనగా యుద్ధ ప్రావీణ్యతను కలిగిన వాడై ఉన్నాడు. సకల విద్య ప్రావీణ్యతను సంపాదించుకున్నాడట. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఫరో కుమార్తె ఈ 10వ వచనములో అంటుంది, నీటి నుండి ఇతనిని తీసి తిని అనుకుని అతనికి మోషే అని పేరు పెట్టిందట. మోషే అనగా నీటి నుండి తీయబడినవాడు. ఈవేళ మనము కూడా ఈ బురదలో నుండి పద్మము ఎలాగూ పైకి వస్తుందో, ఈ పెండ్లి కుమార్తె యొక్క సంఘము నుండి మనము కూడా పైకి రావలసిన వారమై ఉన్నాము. ఈ పెండ్లి కుమార్తె లోకము నుండి ఎప్పుడైతే వేరే ఉంటాదో అప్పుడు ఈ పద్మము లేక ఈ పుష్పము ఎలాగైతే పైకి వస్తుందో ఈ పెండ్లి కుమార్తె యొక్క సంఘము కూడా అలాగ పైకి వస్తుంది. అంటే లోకములో నుండి మనము వేరు చేయబడాలి. అందుకే యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, ఈ 17వ అధ్యాయము 16వ వచనములో, నేను లోక సంబంధిని కానట్లు మీరును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అనే మాటను యోహాను గారు అక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని ఈ బురద మనకు అంటకుండగా మనం చూసుకోవాలి. అటువంటి బురద మనకి అంటుకుంటే ఆ బురదలోంచి ఆ ఊపులోంచి మనము పైకి రాలేము. బహుశా మోషేను దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపి ప్రతిష్ఠించుకున్నాడు గనుక ఈ నేత్రాస, శరీరాస, జీవపు డంబం అనే బురద మోషేకు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అటు తర్వాత మోషే అతడు చేసినటువంటి ఆ యొక్క పాపము, ఒక హత్య కార్యమును మనం చూస్తున్నాము. అది చేసి ఆ ప్రాంతాన్ని విడిచి అతడు బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, దేవుడు అతనికి ఒక చక్కని భార్యనిచ్చాడు. వారి యొక్క వైవాహిక జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించాడు గనక ఆ 22వ వచనములు అంటాడు, మోషే తన కుమారునికి నేను అన్యదేశములో పరదేశుని ఇంటిననుకుని వానికి గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోము అనగా పరదేశి. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క కాపుదల మోషేకుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకుని పోదుము అని ప్రభువు చెప్పినారు. కనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే మన పౌరస్థితి పరలోకమందుంది అని మనం విశ్వసించాలి. మన భక్తి భావనతో మనం పెరగాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అడియాస్తులకు మనం దూరంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి మనం దూరంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి చెడుతనానికి మనం దూరంగా ఉండాలి. అందుకని అక్కడ మనం చూసాం, మోషే ఏం చేస్తాడంటే తన ప్రజలైన వారి యొద్దకు వచ్చి, తన స్వకీయుల మధ్యకు వచ్చి వారు పెట్టినటువంటి శ్రమను చూశాడు, భారమును చూశాడు. నిర్గమాకాండం 2:11 ఉన్నట్టుగా అలాగని క్రీస్తు ప్రభు కూడా మన భారములను చూచినట్లుగా కీర్తనకారుడు 102వ సంకీర్తన 20-21 వచనములో మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకని పాపం రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చునని తిమోతి గారు కూడా మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో చూపిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన తన స్వకీయులను, తన స్వజనులను ఆయన విడిచిపెట్టలేదు. అందుకే వారి యొద్దకు వచ్చాడు. ఎంత రాజకుమార్తె యొక్క కుమారుడిగా అతడు పెరిగినా తన జనులను శ్రమ పెట్టినటువంటి శ్రమను చూశాడు. కానీ మోషేను తన స్వకీయులే తృణీకరించారు. తన యొక్క జనమే మోషే మీద తిరుగుబాటు చేసింది. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ శ్రమను భరించలేక, ఆ శోధన తట్టుకోలేక వారు దేవునికి మొరపెట్టినట్లుగా ఈ 2వ అధ్యాయము 23వ వచనములో మనం చూస్తాం. తమ వెట్టి పనుల నుండి బట్టి వారు పెట్టిన మొర దేవుని సన్నిధికి చేరింది అనే మాటను మనం చూస్తాం. అక్కడ లేఖన భాగంలో కాగా దేవుడు వారు మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానమున నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని అక్కడ ఏమనుందంటే దేవుడు ఇశ్రాయేలును చూచును, దేవుడు వారి యందు లక్ష్యముంచును. మనమరా కూడా ఆయన సన్నిధికి చేరాలంటే మనము దేవుని సన్నిధిలో మూలగాలి, దేవునికి మొరపెట్టాలి. అలాగన మనం దేవునికి మొరపెట్టి దేవుని యొక్క సాన్నిధ్యములో ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ శ్రమ నుండి విడుదల పొందారో మనమట్టి విడుదల పొంది ఆయనను స్తుతించే గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమీన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, వినిన వాక్యమును మా హృదయములో పదులము చేసుకుని వాక్యానుసారముగా జీవించే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమున బట్టి బ్రతములాడుకొని వచ్చి ఉన్నాము తండ్రి. ఆమీన్. మరణాత.